మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మన పట్ల ఎంతో కృపను చూపించి ఎంతో కనికరమును చూపించి మరొక దినమున మనకిచ్చి ఉన్నాడు. మరి ఈరోజు చేశారు మీరు? ఏం చేస్తామండి, భోజనం చేసాం, పడుకున్నాం, స్నానం చేసాం, ఆఫీస్కి వెళ్ళాం, కాలేజీకి వెళ్ళాం, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, సెల్ ఫోన్ పెట్టుకుని ల్యాప్టాప్ పెట్టుకుని దొల్లాం అని అంటున్నారా? సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. సమయము ఈరోజు ఎంతోమంది సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. ఒకటి తెల్లవారుజాము లేచిన వెంటనే ఆ దినములో ఏమి చేయాలని నీకు గురి లేకపోతే, ఒక గురి లేని వాడు జీవితము గమ్యం లేని జీవితం అండి. చాలామంది ధనవంతులు మనం చూస్తాం. చాలాసార్లు మనం ధనవంతులు చూసినప్పుడు మనకు అసూయ వస్తుంటుంది. వాడికి చూడు ఎంత మంచి వాహనం, వాడు చూడు ఎంత ధనం ఉందని. కానీ మీకు తెలుసా అండి, ధనవంతులు ఉన్న ఒక మంచి అలవాటుని తెలుసా? వారికి కూడా మనలాంటి సమయం ఇవ్వబడింది, కానీ వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ టైంని. ఏమంటే అనవసరమైన వాటివి, అనవసరమైన కార్యాలు దానికి వారి సమయాన్ని ఖర్చు పెట్టరు. ఒకసారి ఒక కార్ సేల్స్ పర్సన్తో మాట్లాడుతూ, ఆయన ఇలాగ మేము చాలా ప్రీమియం కార్స్ అమ్ముతూ ఉంటామండి అని చెప్పి, మీరు ల్యాంబర్గిని, ఫెరారీ, ఏమండి ఇలాగా ఆడి, బెంజ్ పెద్ద పెద్ద కార్లు అడ్వర్టైజ్మెంట్ మీరు చూడరు టీవీల్లో అన్నాడు ఆయన. ఎందుకంటే అని అడిగాను. ఎందుకంటే అలాంటి కార్లు కొనేవారు మొదటగా టీవీ చూడరండి. అలాంటి కార్లు కొనేవారు మొదటగా వాళ్ళు సెల్ ఫోన్లు చూడరు, పని పాట లేని వాళ్ళు చూస్తుంటారని. 100% వాస్తవమే. ఈరోజు ఎంతోమంది సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి గంటలు 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 ఏమండి విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని పాడు చేసి, ముఖ్యంగా యవ్వనస్తులండి. ఒక యవ్వనస్తుడు ఒక 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు స్థిరపడకపోతే నాకు తెలిసి ఇంకెప్పుడు స్థిరపడండి ఆ వ్యక్తి. ఈరోజు మన దేశంలో ఉన్న ఒక దరిద్రత ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఎగ్జామ్లు రాసుకుంటూ, లేకపోతే 24 సంవత్సరాలు వచ్చిన 25 సంవత్సరాలు ఇంకా తల్లిదండ్రులు చదివిస్తూ ఉంటుంటారు. అలాంటి పిల్లలు వారి జీవితం మనం చూసినట్లయితే వారు ఎప్పటికీ స్థిరపడరు. చూడండి, నీకు 20 సంవత్సరాలు వచ్చిన నన్ను అడిగితే నదేంట, 20 years వస్తే పార్ట్ టైం జాబ్ చూసుకో, నీ ఫీజు నువ్వు కట్టుకో, చదువుకో. ఏమండి, నా 19 సంవత్సరాలప్పుడు నేను ఉద్యోగంకి వెళ్ళిపోయాను. నా మొదటి జీవితం 5,000 రూపాయలు మాత్రమే. కానీ నేను అనుభవంతో చెప్తున్నానండి, 5,000 సంపాదించినా మన ఇంట్లో ఒక ముద్ద అన్నం తిన్నప్పుడు ఆ సుఖమే, ఆ ఫీలింగే ఒక ఆనందంగా ఉంటుంది. ఈరోజు తల్లిదండ్రులు వృద్ధాప్యములు ఉంటున్నప్పటికి కూడా వారిని పీక తిని, వారిని ఇంకను వారి రక్తంని పిండి ఫీజులు కట్టించుకొని, ఏమండి ఆ స్టడీస్లో ఫెయిల్ అవుతూ, సరే నువ్వేమన్నా గోల్డ్ మెడల్ కొడితే ఓకే, ఏమండి అలాట పలు మార్కుల కోసం వాళ్ళు ఇబ్బందులు పెట్టి, ఏడిపించి, ప్రయాస పెట్టి వారిని ఇలా బాధ పెడతాం అనేది సరైనది కాదు. చూడండి, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. ఈరోజు యవనస్తులు కష్టపడి పనిచేసిన ఇష్టపడతలేదు, సెల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయారు. ఒకరి తర్వాత ఒకరు ఒక ఫోను లేదా 2 ఫోన్లు ఎడిక్ట్ అయిపోయారు. ఈరోజు ఎంతోమంది యవనస్తులను చూస్తుంటాను, అదే చాలా బిజీగా ఫోన్లు పెట్టుకుని గేమ్స్ ఆడుతుంటారు, వాట్సాప్లో మాట్లాడుకుంటారు, వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు నాకు దేవుడు ఫోన్ ఇచ్చాడు, ఆ ఫోన్ పొద్దున స్టార్ట్ చేశానంటే ఒక 10 గంటలకు 11 గంటలకి ఇంకా సాయంకాలం వరకు ప్రేయర్ కాల్స్ వాసిపోతూనే ఉంటాయి. ఏమయ్యా నేను అంటుంటాను మాతో ఉన్న వాళ్ళు, ఏంటయ్యా మీరు ఆ ఫోన్ పెట్టుకొని సేవకు వచ్చానంటారు, దేవుని సేవకుల దగ్గర ఉంటారు, ఎప్పుడు చూసినా ఆ ఫోన్ పట్టుకొని అలాగ సమయాన్ని వేస్ట్ చేసుకుంటారేంటి? సరే, మీరు ఎవరికైనా ప్రార్థిస్తే, ఎవరికైనా మీరు దేవుని గురించి బోధిస్తుంటే ఓకే, అర్థం లేదు, ఒక అర్థం ఉంది. మరి నాన్నగారి పరిచర్యలో రోజుకి 2,000 ఫోన్ కాల్స్ వస్తాయండి. ఆ ఫోన్ కాల్స్ ఎవరు ఎత్తరు, ప్రార్థన వీరులు అంటారు. కానీ మీరు చాలామంది అంటుంటారు, ఇవాళ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరు. ఎందుకంటే ప్రార్థన అంటే ఎవడు చేస్తాడు అన్నిసార్లు అంటుంటారు కదా. కానీ నా జీవితంలో నేను సేవకు వచ్చాక నేను ఎవరితో ఇది పంచుకోలేదు. మా నాన్నగారు నాకు మొదటిగా ప్రేయర్ నెంబర్ ఇచ్చాడు. చాలా సంవత్సరాలు ఆ ప్రేయర్ నెంబర్ ఎత్తేవాడు. రోజుకి 100 మందికి 200 మందికి ప్రార్థన చేసిన రోజులు కూడా ఉన్నాయి.
ఆ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అభిషేకాన్ని నేను పొందుకున్నానండి. చాలామంది అంటున్నారు, అన్న మీలాంటి వరాలు మాకు కూడా కావాలి, ఎలా దొరుకుతాయి అంటుంటారు. మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ వరాలు ఇస్తుంటాడు. సో మీ ఫోన్ జాగ్రత్తగా వాడండి. మీ ఫోన్ మిమ్మల్ని నరకానికన్నా పరలోకానికన్నా కూడా తీసుకువెళ్తుంది. సరిగా వాడితే అది ఉపయోగకరంగా ఉంటుంది, లేకపోతే అది నీ ఆత్మని నరకానికి తీసుకువెళ్తాడు. అనవసరమైన మాటలు, అనవసరమైన బంధువులతో మనుషులతో తిన్నావా తాగావా ఏమండి, అనవసరమైన వ్యర్థమైన మాటలు. ఈరోజు ఈ సెల్ ఫోను ఎంతో లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు మనుషులు ఫోన్ని. బైబిల్ని ఒక 100 రూపాయలు పెట్టి కొనుక్కోమంటే అంటున్నారు, కానీ ఫోన్ లక్షలు పెట్టి కొనుక్కొని మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసుకుని తన్నుకుని గుద్దుకుని ఎంత రవస చేసుకుంటున్నారో జీవితాన్ని. ఏమైనా దేని బిడ్డలారా, మనం అలా ఉండకూడదు. మనం ఆత్మీయానుసారమైన వారుగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీతో మాటలను ఆశిస్తున్నాను. ఎఫెసీ గ్రంథంలో 4వ అధ్యాయంలో నుంచి క్రీస్తులో మన ఏకమైన స్థితి, యూనిటీ ఇన్ క్రైస్ట్, లేకపోతే యూనిటీ ఇన్ క్రైస్ట్, ఏకమైన స్థితి అనే గురించి మనం మాట్లాడదాం, మనం ధ్యానిద్దాం. దయచేసి ఈ వాక్య భాగంలో మనం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నాం. అపవాది కార్యములు లయపరచు, సాతాను కార్యములు గద్దించు, సాతాను యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభు. మోసపరుస్తూ, కలవరపరుస్తూ, అయ్యా బెదిరిస్తూ నీ ప్రజలని వాడు బానిసల్లో అయ్యా ఆ ఫోనుల ద్వారంగా, అనవసరమైన స్నేహితుల ద్వారంగా, మనుషుల ద్వారంగా నీ బిడ్డల జీవితంలో ఉన్న సమయాన్ని, ఆరోగ్యాన్ని, అయ్యా విలువైన నేను ప్రాణముని నరకానికి తీసుకువెళ్తాను. అపవాదిని యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. తన చేతిలో ఉన్న నీ కుమారులని కుమార్తెలను విడుదలిస్తున్నాం. మనస్సాక్షితో వారిచ్చిన జీవితంని నీకోసం ఉపయోగిస్తానికి సహాయం చేయి ప్రభా. నన్ను నీ సులువు చాట మరుగుపరిచి ఈ సమయంలో నీ వాక్యం మేము ధ్యానించి వారు ఉంటాను, సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఎఫెసీ గ్రంథం నిన్న 4వ అధ్యాయం 15 నుంచి నిన్న చూసాము, కానీ ఈరోజు ఎఫెసీ గ్రంథం 4 నుంచి 16 మనం చూద్దాము. ఈ 16 కూడా 3 భాగాలుగా మనము విభజించవచ్చు. మొదటి భాగము ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొంచున్నాను. చాలు. ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి చాలా ఒక ప్రత్యేకమైన ప్రసంగం చెప్తున్నాడు. మొదటి 3 అధ్యాయాలు ఎఫెసీ గ్రంథం మనం చూసినట్లయితే దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని గొప్పతనము, దేవుని ప్రణాళికలు, ఆలోచనలు మన పట్ల అని చెప్పాడు. 4వ అధ్యాయం నుంచి చూసినట్లయితే తను ఈజ్ మోర్ ఫోకస్ టు లివ్ రైట్లీ, మనం యథార్థముగా జీవించాలి, మనము సరిగా జీవించాలి అనే మాటలు తను చెప్తున్నాడు. ఇక్కడ మొదటగా తను ఇక్కడ ఒకటి అంటున్నాడు, 2 మాటలు పౌలు మనతో మాట్లాడుతున్నాడు. ఆ 2 పదాలు ఏంటంటే దీనముగాను సాత్వికముగాను మీరు ఉండాలి. హంబుల్ అండ్ జెంటల్, తెలుగులో ఏముంది అది? సాత్వికము, సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను. హంబుల్ అండ్ జెంటల్, సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను. వినయము, సాత్వికము, ఎప్పుడన్నా విన్నారా ఈ మాటలు ఎక్కడన్నా? ఏమండి, ఈ మాటలు ఎక్కడన్నా మీరు ఎప్పుడన్నా బై మిస్టేక్, బై యాక్సిడెంటల్గా ఎక్కడన్నా విన్నారా? విన్నాం. ఎందుకంటే ఈరోజు అవి లేవు. ఈరోజు మన మాటలన్నీ సెల్ఫ్ గురించి మాట్లాడే మాటలు, సెల్ఫ్ గురించి బోధించే మాటలు, సెల్ఫ్ గురించి ప్రొపగండా చేసే మాటలు మనం చూస్తున్నాం. సాత్వికము, హంబుల్ అండ్ జెంటల్. యేసు ప్రభు సాత్వికుడు, సహనముతో ఉన్నవాడు. ఇక్కడ చూసినట్లయితే సాత్వికము అంటే ఏంటంటే
ఇట్ ఈస్ నాట్ టు డిఫెన్స్ వన్స్ రైట్. నీ ఒపీనియన్ను, నీ ఆలోచనలను, నీ అజెండాను చాలామంది చూసారంటే ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వరండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎవ్రీబడి సమాజంలో ప్రతి ఒక్కరికి వారు ఒపీనియన్ అనేది తెలియపరచచ్చు. చాలాసార్లు వారి ఒపీనియన్ వారు తెలియపరిచినప్పుడు నీ భావానికి లేకపోతే నీ ఒపీనియన్కి అగేన్స్ట్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వారిని మనం తొక్కేస్తాం, అలాంటి వారిని డిస్మిస్ చేసేస్తాం, లేకపోతే అలాంటి వారిని త్రోసేస్తాం, అలాంటి వారితో మనం కలవం. కానీ పౌలు అంటున్నాడు సహనము సాత్వికం అనేది ఈరోజు మనకి కావాలి. సహనము సాత్వికం, హంబుల్, దీనముగా ఉంటాం. ఎన్ని క్రీస్తు యేసు యందు రక్షించబడిన వారికి, మారు మనసు పొందిన వారికి, హృదయములో పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి కలిగే ఈ ప్రభువుని ఎరగని వారిలో ఉండవు. వారు సహనముతో ఉండలేరు, సాత్వికముతో ఉండలేరు. ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు ఫలములు ఏంటో చూడండి. గలీషీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దీనత్వము, దయాళత్వము, సహనము, ఏమండి ఈ మూడు అక్క చెల్లెలు లాంటివి లేకపోతే అన్న తమ్ముడు లాంటివి. దీనత్వముగా ఉన్నవాడంత ఏమన్నా చాలామంది చాలా దీనులుగా ఉన్నట్టు నటిస్తుంటారు. అది కాదు, ఆ దీనం కాదు. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనంగా నటించేవారు ఏమండి నీ కాళ్ళ దగ్గర గొంట తవ్వుతారు అంటారు మా నాన్నగారు. దీనంగా నటించేవారు కాదు, దీనంగా జీవించేవాడు. దీనంగా సహనముతోనూ ఏమండి జెంటిల్నెస్, ఏమంటే ఒక 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 పరిస్థితిని, ఒక సిచ్యువేషన్ని మనము దాన్ని నిదానంగా ఆలోచించి దానిని మనము ఏమండి వారిని బాధ పెట్టకుండా, లేకపోతే విసిగించకుండా, లేకపోతే వారిని కృంచపెట్టకుండా, వారిని ఎగతాళి చేయకుండా నీ హృదయములో దేవుడు పెట్టిన ఆలోచనని పంచుకునేది అనేది చాలా ఉత్తమైనది. ఈరోజు చాలాసార్లు మన జీవితాల్లో సమాధానం ఉండలేదు. అపవాది ఎట్లున్నాడో తెలుసండి. ఈరోజు భార్య భర్తల మధ్య, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఏమన్నా స్నేహితుల మధ్య పక్కవాడిని పడగొట్టి మనం రావాలి. దీన్ని నేను తెలుసుకుంటే నాకు చాలా రోజులు పట్టిందండి. నేను లోకంలో ఉద్యోగం చేసేటప్పుడు ఇది కామనే. ఏంటండి లోకంలో వాడిని పడగొట్టేసి మనం రావాలి, మనం ఎట్టని ఇరికిచ్చేయాలి, కసి పెట్టేసుకున్న కసి పెట్టుకొని ఇంకా అసలు ప్లాన్ వేసామంటే ఇంక అయిపోవాలన్నమాట. వాడు చోటు ఖాళీ అయిపోవాలి. ఏమంటే అది లోకం అలా ఉంటుంది. కానీ ఈరోజు సంఘములో రక్షించబడిన మారు మనసును పొందిన దేవుని బిడ్డల మధ్య, దేవుని రక్తము ద్వారా కడగబడిన దేవుని జనం మధ్య, ప్రభువుల్లో పాలు పొందుతున్న ఏమండి దేవుని కుమారులు కుమార్తెల మధ్య ఈరోజు అపవాది సంబంధమైన ద్వేషము, ఈర్ష, పగ ఉంటూ మనం చూడగలుగుతున్నాం. తగ్గించుకుంటాం అనేది మానవుడు పాడైపోయిన ఆదాముకి స్వభావం కలిగిన వాడికి అసాధ్యం అండి. మనము తగ్గించుకోలేం. మనము హెచ్చించుకునే స్వభావం కలిగి ఉన్నవాడు. నేనే గొప్ప, నాకే అంత వచ్చు, నేనే మెరుగైనవాడు, నేనే మంచివాడిని, ఇలాంటి వాడిని చాలామంది చూస్తుంటాం. గర్విష్ఠులు వీరు. నేనే మంచి, కొంతమందికి ఎట్లా ఉంటుందంటే నేనే గొప్ప అని గర్విష్ఠులు. కొంతమంది నేను ఎంత దీనునో, నేను ఎంత అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతానో అనే, నేను చాలా మంచివాడిని, మంచిదాన్ని అనే గర్వం కూడా ఉంటుంది. ఏమంటే ఈ గర్వము ఇది రూపంలో మారిపోతుంటుంది. పరిస్థితులు తగ్గట్టు అది అపవాది సారూప్యములు తిరుగుతుంటుంది. ఇది అపవాదే. గర్వం కూడా ఒక సాతానుగాడు.
సాతాను చేసిన మెయిన్ లూసిఫర్ గాడు లిటరల్గా ఎవరి హృదయంలో గర్వం ఉందో వాడు లూసిఫరే. మాటల్లో కొంతమంది గర్వం ఉంటుంది, క్రియల్లో కొంతమంది గర్వం ఉంటుంది, చూపుల్లో కొంతమంది గర్వం ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, పౌలు అంటున్నాడు, మీరు ఓర్చుకోండి, దీనముగా సహనముతో ఉంటూ ఓర్చుకోవాలి. ఓర్చుకుంటాం అంటే ఇంగ్లీష్ బైబిల్లో ద లాంగ్ సఫరింగ్ అంటే నువ్వు ప్రతికూలము నువ్వు రివెంజ్ ఏమంటాం తెలుగులో, నువ్వు పగ తీర్చుకోవచ్చు, కానీ తీర్చుకోకుండా నువ్వు సహించుకుంటున్నావంటే దానిని సహనం అంటారు. ఈ సహనముతో కూడిన ఏమంటే ప్రేమ. చాలామందికి ప్రేమ అంటే చులకన అయిపోయింది. ప్రేమ అంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాను, ఆమేన్. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆమేన్. అబ్బాయి అమ్మాయిని చూసి నిన్ను ప్రేమిస్తాను, హల్లెలూయా. ఏమండి, భార్య భర్తను చూసి నిన్ను ప్రేమిస్తాను, ఓకే. అంటే ఏంటి ప్రేమ? అంటే ఏంటి? మొగుడు కొడితే తట్టుకోలేరు, మొగుడు కొట్టాడు నన్ను కొట్టుకేసేస్తాను, మరి ప్రేమిస్తారన్నా. మరి అంటే అదేంటిది? ఆ ప్రేమ వెళ్ళిపోయింది. ఒక దెబ్బ లాగి కొట్టాడు, సరే కొట్టాడు, తప్ప అయిందే, అయిపోయిందా ప్రేమ? ఒక దెబ్బ కొడితే తట్టుకోలేకపోతే మరి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేను, అయిపోయినాయి ఎంత డైలాగులు. ఏమండి, నీ భార్యకి నువ్వు ఏమండి ప్రేమించలేకపోతున్నావు, లేకపోతే నీ భార్యని పోషించలేకపోతున్నావు, అంతేనా? అయిపోయిందా? నువ్వు నాకు వద్దు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకు అన్ని సమస్యలే, నాకు బాధలే, నువ్వు వెళ్ళిపో, ఏమండి, అంతేనా? ప్రేమ అయిపోయిందా? ఈరోజు ప్రేమ అంటే అండి ఇద్దరు పని చేయాలండి. వాట్స్ నాట్ వన్ పర్సన్స్ రూల్. ఈరోజు మన దేశంలో, భారతదేశంలో చాలామంది పురుషులు అవనవ్వండి, స్త్రీలు అవను, కొంతమంది స్త్రీలు మహాతల్లిలు 2 చేతులు దండం పెట్టచ్చు. పొద్దుటే ఉద్యోగానికి వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు, పిల్లలకి వండి పెడతారు, మళ్ళీ ఇంటికి వస్తారు, మళ్ళీ చాకరీ పనులు చేస్తారు, మరలా పొద్దున్నే ఇస్తారు. ఆ పురుషులు వాడిని తినేసి తాగేసి ఆ చీరల బాటలు ఆడేసి గబ్బు రవసలు చేసి అప్పులు చేసేస్తారు. మళ్ళీ ఆ మహాతల్లిలే మళ్ళీ తీరుస్తూ పిల్లల్ని పోషిస్తూ చదివిస్తూ. ఏమండి, అదేం ప్రేమ? కొంతమంది సహోదరులు కూడా అంతే. ఏమండి, శుభ్రంగా ఆయన ఊరు అమ్మట తిరిగి కష్టాలు పడి సంపాదించి వస్తే ఈయన శుభ్రంగా చీరలు కొనుక్కుంటుంది, ఏమండి అనుభవించుకుంటుంది, సొంత ఇష్టానుసారం బతుకుద్ది, బాధ్యత తీసుకోదు, అక్కర తీసుకోరు. చాలామంది సహోదరులు చెప్తుంటారు, అయ్యో ఇంటికి వెళ్తామే భయం వేస్తుంది అన్న, వచ్చే జీతం అంతా ఖర్చు పెట్టేస్తుంది, 2 రోజులు ఖర్చు పెట్టేస్తుంది నా భార్య. ఎంత భయంకరం. ఏమండి, ప్రేమతో నిండి ఉన్నవాడు నీ భాగం కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఏమండి, నీ భార్య వివాహం చేసుకుంటున్న మాత్రాన నీ భర్తను నువ్వు మేపాలి, లేకపోతే నీ భార్యను నువ్వు మేపాలి, లేకపోతే నీ బిడ్డలను నువ్వు మేపాలి, అది ఎక్కడ రూల్ ఏం లేదే. 50-50 పార్ట్నర్స్. 10,000 రూపాయలు అద్దె అనుకో, 5,000 రూపాయలు నువ్వు కట్టాలి, 5,000 రూపాయలు నీ భార్య కట్టాలి. ఏమండి, సమమంగా కట్టాలి, సమముగా ఇద్దరు కలిసి చదివించాలి. ఒకళ్ళ మీద భారం వేసినప్పుడు ఏమైపోద్దంటే, చూసారు చాలాసార్లు చూస్తుంటాను నేను అంటూ, పాపం భారం అంతా ఆయన మోస్తుంటాడు, ఆమెమో ఇంట్లో పెత్తనం చేస్తూ ఉంటుంది, ఆయన గుండెపోటు చచ్చిపోతాడు, చివరికి ఆమె మీద పడద్దు అంతకలి. ఏమండి, చాలాసార్లు మనము పంచుకోలేని వారిగా ఉన్నాం. సంఘములు కూడా అంతే. సంఘములు భరించే వారంగా ఉండాలి. మనం ఒకరిని భరించాలి. క్రీస్తు ఎలా మనల్ని భరించారో మనము భరించేవారుగా ఉండాలి. నీ భాగము, నీ వంతు, సంఘములో నీ వంతు బాధ్యత నువ్వు చేయాలి. వెళ్ళే శుభ్రంగా. కొంతమంది చూడండి, చూస్తుంటాం కొన్నిసార్లు సంఘములో ఏమండి విందు కూడికి అనుకోండి, లేకపోతే క్రిస్మస్లో భోజనం పెడతాం, శుభ్రంగా తిని పడేస్తారు, తినేసి ఇంకో 10 మంది తీసుకెళ్ళి తింటారు. ₹1 కానికేయరు, ₹1 ఒక 10 రూపాయలు పాస్టర్ గారి చేతిలో పెట్టరు. పాపం ఆ పాస్టర్ గారు ఏమంటే కష్టపడి ఆ రోజు ఆ కూడికి అప్పు చేసి అన్నం పెడుతుంటారు. వీరు మనసాక్షి కూడా లేకుండా ఏమండి, అరే ఇంత సేవకులు ఇంత కష్టపడుతున్నారే, వీరు ఇంత ప్రయాస పెడుతున్నారే, ఇంతమంది మేము వెళ్ళి 10 మంది ఇంట్లో వెళ్ళి భోజనం చేసామే, కనీసం అయ్యగారికి కనీసం ₹100 తలకన్నా ₹1000 చేతిలో పెట్టాలి అని ఇంగితం నాన్న లేకుండా సంఘములో భారమైపోతున్నారు. అది నీకు భోజనం, నీకు ఏమంటే అది ఆత్మీయమైన భోజనం అవ్వండి, శారీరకమైన భోజనం అవ్వండి, నువ్వు నీ వంతు నువ్వు భరించాలి. చూడండి, ఈరోజు సంఘములో మనము
బలహీనమైన వారు ఉంటారండి, ఖచ్చితంగా బలహీనమైన వారు ఉంటారు. వారికి ఉద్యోగాలు ఉండవు, వారు వికలాంగులుగా ఉంటారు, వారు అనాథులుగా ఉంటారు, వారు విధవరాళ్ళు ఉంటారు. అలాంటి సమాజంలో, అలాంటి సంఘంలో అలాంటి వారికి నీవు ఏం చేయాలి? దేవుడు నిన్ను బలపరిచినప్పుడు అలాంటి వారిని నువ్వు భరించాలి. వ్యక్తిగతంగా వెళ్ళి సేవకులు, అయ్యా ఇలాంటి వారు మన సంఘంలో ఉన్నారు, వీరికి మనము అధికంగా సహాయం చేద్దాం, ఇదిగోండి అయ్యా నా వంతు, ఇదిగోండి అయ్యా అని నువ్వు ముందుకు వెళ్ళాలి. అది పౌలు గారు చెప్తున్నాడు, ఈ మాటలు చెప్తున్నారు. మనము ఏక మనసుతో సంఘములో ఏక మనసు ఉన్నప్పుడు, సంఘములో విశ్వాసుల మధ్య ధనవంతుడు పేదవాడు, పెద్ద కులము చిన్న కులము, చదువుకున్నవాడు చదువు లేనివాడు అని వ్యత్యాసాలు సంఘములో ఉంటే ఆ సంఘము అపవాది నిలయము. సంఘములో తగ్గించుకోవాలి. చదువుకున్నవాడు చదువులేనివాడి దగ్గరికి వెళ్ళి దీనముగా ప్రేమగా మాట్లాడాలి. సంఘములో పెద్దలు వెళ్ళి కొత్తవారిని పలకరించాలి. సంఘములో నాయకులు వెళ్ళి దేవుని ఎరగిన వారిని ప్రేమతో ఆహ్వానించాలి. చూడండి, ఆ తగ్గింపు మనసు ఉన్నప్పుడే మనం సంఘమును ఒక క్రీస్తు సంఘముగా మారుతుంది. పౌలు ఈ మాటలు చెప్తూ 4వ వచనం చదవండి దయచేసి. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ, ఒకే దేవుడు, ఒకే విశ్వాసము, ఒకే బాప్తిజము, ఒకే ప్రభువు, తండ్రి అయిన సర్వానికి ఒకే దేవుడు, ఒకే ప్రభువు, ఒకే బాప్తిజం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఒకే బాప్తిజం, ఏకరీతిగా ఉన్నవాడు, ఏకరీతి నిరీక్షణ, యేసు అక్కడనే, ఒకే ఆత్మ. మనం ప్రభు వాళ్ళు తీసుకుంటున్నాం, మందిరంలో తీసుకుంటున్నాం కదా, అదే ద్రాక్షరసం ఆయన తీసుకుంటున్నాడు, యేసు రక్తాన్ని, అదే యేసు రొట్టెని నువ్వు తీసుకుంటున్నావు, నీ పక్కింటి ఆమె తీసుకుంటుంది. మరి ఎందుకు కొట్లాట్లు మీ ఇద్దరి మధ్య? నీలో ఉన్న రక్తం వేసేది, నీలో ఉన్న శరీరం వేసేది, ఆమెలో ఉన్నది వేసేది. యేసు ప్రభు ఒక శరీరం, ఒక ఆత్మ, ఒక నిరీక్షణ, ఒక ప్రభువు మనలో ఉన్నప్పుడు మనలో ఎందుకు సమాధానము లేదు? చూడండి, అదే 4వ వచనం చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తున్న మాటలు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. 4వ వచనం 3వ వచనం చదవండి దయచేసి. 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొంచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఏమో తెలుగులో లేనట్టుంది అది. ఆత్మ, ద యూనిటీ ఆఫ్ స్పిరిట్ త్రూ ద బాండ్ ఆఫ్ పీస్. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కీప్ యూనిటీ ఆఫ్ ద స్పిరిట్. దేవుని ఆత్మ మనల్ని సమాధానముతో బంధిస్తుందండి. ఈరోజు సంఘముల్లో సమాధానం లేదు. ఎందుకంటే ఒకే దేవుడు అయినప్పటికీ, ఒకే విశ్వాసం అయినప్పటికీ, ఒకే నిరీక్షణ అయినప్పటికీ, ఒకే ప్రభువు అయినప్పటికీ, ఒకే బాప్తిజం అయినప్పటికీ, ఒకే ఆత్మ అయినప్పటికీ, ఒకే తండ్రి అయినప్పటికీ మనలో సమాధానము లేదు. ఎందుకంటే మన హృదయముల్లో ఒకే దేవుని ఆత్మ లేడు కాబట్టి. ఏ దేవుడు? కొంతమంది యెహోవా దేవుడు అంటారు, కొంతమంది యేసు ప్రభు దేవుడు అంటారు, కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. ఏంటంటే వారి ముగ్గురు ఒకటే. అది చూడండి, ఈ సంఘాలు మీరు చూడండి, కొట్లాట్లు, సిద్ధాంతాలు. ఎన్ని ఊర్లో ఎన్ని సంఘాలు ఉంటాయి, ఊర్లో ఎన్ని సంఘాలు ఉంటే అన్ని గొడవలు. ఏంటయ్యా? అన్ని సంఘాల పైన సిలువే కదా ఉంది, అన్ని సంఘాల పైన క్రీస్తే కదా ఉన్నాడు. ఒకే దేవుడు కదా, తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకరీతిగా ఉన్నాడు కదా. మరి ఈ విభేదాలేంటి? ఈ వ్యత్యాసాలేంటి? ఇందుకు మీలో ఏక మనసు లేదు అని పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్న వారికి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. దాని తర్వాత చూడండి, 7వ వచనం చదవండి.
అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిణామం చొప్పున కృపయ్యబడను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. చూడండి, ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇది చాలా కాంట్రడిక్టింగ్గా కొంతమంది బోధిస్తుంటారు. యేసుప్రభు నరకానికి వెళ్ళాడా, యేసుప్రభు నరకంలో సంఖ్యలు తింపాడు, అది కదా. యేసుప్రభు సర్వాధికారం కలిగి ఉన్నవాడు. ఈ వచ్చిన మనం అర్థం చేసుకోవాలంటే మొదటగా కీర్తనలు 139 అర్థం చేసుకోవాలి. ఎలాంటి చెప్పండి, బైబిల్ చెప్పండి. కీర్తనలు 139. ఏడవ వచనం చదవండి దయచేసి. 7-8 చదవండి. నీ ఆత్మ నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. చూడండి, దేవుని ఆత్మ శూన్యములో అంతా ఉందండి. అది పరలోకమైన ఏమండి అగాధమైన పరిశుద్ధాత్ముడున్నాడు. పరిశుద్ధాత్మ మరియ మీద ఆవరించినప్పుడు ఆమె శిశువు కనెను. ఆ శిశువు పేరు యేసు. ఇక్కడ యేసుప్రభు గురించి చెప్పబడి ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు యేసుప్రభు ఒకటే. యేసుప్రభు ఆత్మ పరిశుద్ధాత్ముడు మన బైబిల్లో కూడా చూడగలుగుతున్నాం. ఏమండి పౌలు గారు అంటారు, మొదటగా దేవుని పరిశుద్ధాత్మ అంటే యేసుప్రభు ఆత్మ అంటాడు. రెండోసారి నన్ను వెళ్ళొద్దు అని ఆజ్ఞాపించింది అని చెప్తుంటాడు అపోస్తలుల్లో. ఏమంటే యేసుప్రభు ఆత్మ పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మ ఏకరీతిగా ఉన్నవారు వారు. ఇక్కడ ఏమంటే భూలోక అగాధముకు వెళ్ళినప్పుడు యేసుప్రభు ఆ మరణించి అగాధం వెళ్ళినప్పుడు ఆయన అక్కడ జయించాడు. అపవాది తాళం చేతులు ఆయన అపవాది దగ్గర నుంచి తీసుకున్నాడు. అపవాదిని శక్తుల్ని బంధించాడు. అపవాది శక్తులను నాశనం చేశాడు. సాతాను తలకాయని చిత్తకొట్టేశాడు ప్రభు. ఏమని అంత మాత్రమే కాదు, ఆయన 3వ దినమున ఆరోహమయ్యాడు. చచ్చినవాడు కాదండి యేసుప్రభు. ఆయన మరణించినవాడు కాదు. ఆయనలో ఉన్న శక్తి, దైవికమైన శక్తి, దేవుని శక్తి ద్వారంగా ఆయన పునరుద్ధానుడైన హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే 11వ వచనం చదవండి దయచేసి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. 11వ వచనం మాత్రం చదవండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల అగు. ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదివితే వ్యత్యాసంగా ఉంది. చదవండి. అనగా క్రీస్తునకు కలిగిన 10వ వచనం చదవండి. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము
క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులుగాను నియమించెను. చూడండి, ఇక్కడ అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. కానీ కాపర్లు, ఉపదేశకులు ఒకటే. ఎందుకంటే కాచేవాడు బోధించాలి, నేర్పించాలి. టు ప్రీచ్, టు టీచ్. ఏమైనా టీచర్స్ ఆర్ నాట్ డిఫరెంట్. పరిచర్యలో అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ వరములు అడుగుతుంటారు. ఎందుకు అడుగుతారంటే వారు వ్యక్తిగత జీవితంలో వారు గొప్పతనాన్ని పొందుకోవాలని అడుగుతుంటారు. చూడండి, ఒక ఎలక్ట్రీషియన్కి కావాల్సిన ఏంటండి? ఎలక్ట్రీషియన్ కావాల్సిన వోల్టేజ్, చెకింగ్ మీటర్, టెస్టర్, ఏమంటే కొన్ని వైర్లు, కొన్ని స్క్రూ డ్రైవర్లు, కటింగ్ లేయర్లు. దాని పనికి అది కావాలి. టూల్స్ తీసుకెళ్లి దాన్ని పని చేస్తాడు. ఏమండి అలాగే కార్ మెకానిక్ చెప్పండి, ఏం కావాలి? స్పానర్స్, స్క్రూ డ్రైవర్స్, ఏమండి దానికి బోల్ట్లు, అవన్నీ కావాలి. అలాగా దేవుని సేవ చేస్తానికి ఏం కావాలి? టూల్స్ కావాలి, వరములు కావాలి. ఏమని? వాక్యోపదేశం వరం కావాలి, వాక్యము ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి, ప్రవచన వరం కావాలి, స్వస్థత వరం కావాలి, ఆశ్చర్యమైన కార్యాలు చేసే వరం కావాలి, భాషలు మాట్లాడే వరం కావాలి. ఏమండి ఈరోజు మనము వరాలు అడుగుతున్నాం. చాలామంది ఎందుకు అడుగుతున్నావు వరాలు? నువ్వు సేవ చేయాలని ఇష్టపడతలేదు, సేవకు రావాలని ఇష్టపడతలేదు, సేవలో నివసించాలని ఇష్టపడతలేదు, నువ్వు సేవకుడుగా అవ్వాలని నీకు ఇష్టం లేదు, దేవుడిని పిలిచినప్పటికీ నువ్వు సేవలో ఉండాలని ఇష్టం లేదు, కానీ నీకు వరాలు కావాలని అడుగుతున్నావు. ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు నీకు కావాలి వరాలు? అంటే నీ గొప్పతనాన్ని బూస్ట్ చేసుకున్నాక వరములు అనేవి దేవుడు తన సేవకులకి తన పొలములో, మందలో, గొర్రెలతో పనిచేస్తానికి కావలసిన కృపను దేవుడిచ్చిన్నాడు. గిఫ్ట్స్ అంటే కృప. యాక్చువల్గా వర్డ్లో గిఫ్ట్స్ అనే మాట లేదు. ఆత్మ వరములు అనేది వరము అని ఉంది ఇంగ్లీష్, తెలుగులో. కానీ ఇంగ్లీష్ ది గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. గిఫ్ట్స్ అనే వర్డ్ లేదు ఎక్కడ. ఇట్ ఈస్ గ్రేస్ అని ఉంది. కృప. దేవుడు తన సేవకులకి కొన్ని వరములు ఇచ్చాడు, కృపను చూపించాడు. ఎందుకంటే తన రాజ్యాన్ని కడటం కోసం. నీ రాజ్యాన్ని కట్టుకోవడం కాదు, నీ మందిరం, నీ సంస్థ, లేకపోతే నీ పిల్లలు, నీ కుటుంబం, అది కాదు. దేవుని రాజ్యాన్ని కడటానికి దేవుడు వరములు ఇచ్చాడు. ఈ వరములు ఎవరికి ఎలా ఇచ్చారంటే ప్రభు అపోస్తులు అనేవాడు ఒక ప్రత్యేకమైన రాయబారి. తన అపోస్తులు కాలు పెట్టిన స్థలం చర్చ్ అవుతుందండి. అపోస్తులు ఒక చాటుకు నిలబడి ప్రార్థిస్తే అది సంఘం అవుతుంది. ఆది ఉన్న అపోస్తులు అంతే. అపోస్తులు వెళ్ళిన ప్రాంతం ఎడారిగా ఉంటుంది, ఏముండదు, ఖాళీ, ఎంటీ. తాను వెళ్ళి స్టార్ట్ చేస్తాడు, ఆత్మలు రక్షిస్తాడు. ప్రవక్త కూడా అంతే. ఏసుకెళ్ళి తీసుకెళ్ళాడు దేవుడు ఎక్కడికి? ఎండిన ఎముకల దగ్గర. ఏమన్నా చచ్చిన వాళ్ళు, కానీ ప్రవచించమన్నారు. అపోస్తలులు, ప్రవక్తలు, పరిచర్యలు, సంఘములు ఒక క్యాడర్ ఎక్కువ. అంటే బైబిల్లో చూడండి, ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగిన. 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీ 2వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీ గ్రంథం, ఎఫెసీ 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తులు ఏం చేస్తారు? ఏమని చాలాసార్లు మీరు నన్ను అడుగుతుంటారు, చాలామంది అడుగుతారు, మా సొంత వాళ్ళు అడుగుతారు నన్ను, ఏంటయ్యా నువ్వు ఏం సేవ చేస్తున్నావయ్యా, ఏంటి నువ్వు సాధించావు? ఏం సాధించాను? ఏం సాధించలేదు నిజం చెప్పాలంటే.
ఏమంటే నేను ఎన్ని స్థలాలు వెళ్ళుంటాను దేవుడికి తెలుసండి, నేను డబ్బా కొట్టుకోకూడదు. కానీ ఒకటి మటు ఖచ్చితంగా చెప్తాను, ఆ స్థలంకి వెళ్ళినప్పుడు ఇద్దరే ఉంటారు, ముగ్గురే ఉంటారు. నేనంటాను ఏంటి బ్రో ముగ్గురు? ఒకసారి నాకు ఏడుపు వచ్చేసింది. యూకేలో అక్కడి నుంచి మరలా మాంచెస్టర్ నుంచి ఒక చిన్న ఊరు, అది మెకెస్ఫీల్డ్ అని వెళ్ళాం. అక్కడికి వెళ్ళి దేవుడు అన్నాడు వెళ్ళి రాను. వెళ్తే 2 కుటుంబాలు ఉన్నాయి. ఏంటి ప్రభా ₹1,00,000 టికెట్ కొనుక్కొని ఇంత దూరం వచ్చాం, 2 కుటుంబాల కోసం వాక్యం చెప్పమన్నావు ఏంటయ్యా? భలే ఏడుపు వచ్చింది, మామూలుగా కాదు. కానీ వెళ్ళి వచ్చాక ఒక 6 నెలల తర్వాత చెప్పారు, అన్న మీరు వచ్చి స్టార్ట్ చేశారు, ఫస్ట్ టైం ఇంట్లో మీటింగ్ స్టార్ట్ చేశారు, ఇక్కడ ఒక 30 మంది కూడుకుంటున్నాం. ఇక్కడ ఎంత భయంకరమంటే చర్చల్లో పురుషులకి స్త్రీలకి పెళ్ళిళ్ళు చేసి ఎంత భయంకరంగా ఇక్కడున్న సంఘాలు దిగజారిపోయినాయి. నాకు అర్థం కాలేదు ఆ రోజు. అలా బోల్డ్ స్థలాలు వెళ్తామండి, వెళ్తే ప్రార్థన చేసి వస్తాం. అన్న నువ్వు వచ్చే ఇద్దరే ఉన్నారు, ఇప్పుడు 400 మంది అయ్యారు. మీరు వచ్చి వెళ్ళారు ఆ స్థలము. అప్పుడు మేము ఎక్కడో మీటింగ్ పెట్టాం, కానీ ఇప్పుడు చర్చ అయిపోయింది ఆ స్థలం. నేను అనుకుంటాను ఏంటి ప్రభా అది ఎట్లా చేసావు ప్రభా అంటే ఏంటి? దేవుని తలంపు అనమాట. అపోస్తలుడిగా ఒక ప్రవక్తగా ఏమండి ఒక పునాది రాయి, క్రీస్తుని పునాది రాయి వేసిస్తాం. సువార్త ప్రకటించి దయ్యాలు ఎల్లగొట్టి అనేక మందిని స్వస్థపరిచి నేను ఎప్పుడు చెప్తున్నా, అయ్యా నీ ఇంటి దగ్గర ఉన్న చర్చికి వెళ్ళు. ఏమండి లేకపోతే కొంతమంది తెలుసుంటే ఆ పాస్టర్ గారు అయ్యండి, వీరు రక్షించబడ్డారు, వీరు కొత్తవారు, మీరు కొంచెం వీరిని జాగ్రత్తగా చూసుకోండి అని వారిని బలపరుస్తూ ఆ సంఘానికి వారిని అంకితం చేస్తుంటాం. ఏమంటే అపోస్తలుడికి ప్రవక్తలకి వారికి గ్లామర్ ఉండదండి. పౌలు ఒక అపోస్తలుడు, ప్రవక్త. చెప్పాలంటే తిరుగుతున్నాడు పాపం, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కాపరికి ఉపదేశం ఇచ్చిన వారు వేరేలాగా ఉంటారు. ఎందుకంటే వారు స్థానికించబడిన వారు స్థిరపడిన వారు ఒక చోట కూర్చొని పెట్టి గొర్రెల్ని మేపుతారు. గొర్రెలు ఎదుగుతున్నప్పుడు కాపరి కూడా అభివృద్ధి పొందుతాడు. కానీ దాంట్లో ఉన్న కష్టాలు దాంట్లో ఉంటాయి అనుకోండి ఖచ్చితంగా. ఏమంటే కానీ ఏది మనకి ఇష్టమో మనం చాలాసార్లు అనుకుంటాం. సేవ అంటే ఏమండి చర్చి పెట్టుకోవాలి, సేవ అంటే ఒక కింద ఇల్లు వేసుకోవాలి, పైన సంఘం వేసుకోవాలి, దానిపైన ఏమండి ఏదో చేసుకోవాలి అనుకుంటుంటారు. అది కరెక్ట్ కాదండి. సేవలో భాగాలు ఉంటాయి. ఒకళ్ళు అపోస్తులుగా కొంతమంది యుద్ధములో ముందుకు వెళ్ళి సాతానుతో పోరాడాలి, కొంతమంది సాతాను శక్తులతో ఏమంటే గాయపరచబడాలి, కొంతమంది వెళ్ళాలి చీకటి స్థలాలు కట్టికిన్న చీకటి స్థలము ఉన్న మనుషుల్ని ఏమని విడుదలపరచాలి. నీ పని ఏంటి? నువ్వు విడుదలపరిచి కాపరికి అప్పచెప్తావు. ఇక్కడ ఎవడు గొప్ప కాదండి. ఇక్కడ చాలాసార్లు చాలామంది నాకు సలహా ఇస్తుంటారు, చూడండి మీ చర్చ్ మినిస్ట్రీ పెట్టుకుంటే మీరు బాగా ఎన్కాష్ చేసుకోవచ్చు అన్నాడు ఒక ఆయన. ఏంటండి ఎన్కాష్ అంటే? అదేనండి, మీరు ఒకసారి ప్రార్థన చేశారనుకోండి, ఒకసారి దయ్యం ఎలగొట్టారనుకోండి, ఒకసారి మీ సంఘం నడిపించుకున్నాం, ఇంకేమి మీ కానుకలు మన బైబిల్లో ఉంటుంది కదా 10వ వంతు దేవునికి ఇవ్వండి, ఇంకా అంతే, వాళ్ళు ఆశీర్వదించబడతారు, మీరు ఫ్లరిష్ అయిపోతారు. బాగానే ఉంది. కానీ నేను సేవ ఎవరు చెప్పినట్టు చేయాలి? ఎవరు చెప్పినట్లు మనం సేవ చేయాలి? దేవుడు చెప్పినట్లు సేవ చేయాలి. ఎవడి పొలం అది? దేవుడి పొలం. ఎవరి ఆత్మలవి? దేవుని ఆత్మలు. దేవుడు ఇస్తాడు జీతం. మనం అనుకుంటాం అంతే. ఏమండి సంఘం పెట్టుకుంటేనే మనం అలా కాదు. ఒకవేళ ఈ లోకములో మనకేమి లేకపోయినా పరలోకములో దేవుడు చిత్తములో చేసిన సేవకులకి ప్రత్యేకమైన మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడండి. ఈ లోకములో దేవుని చిత్తానుసారంగా చేసిన సేవకులకండి విఐపి ఎంట్రీ ఉంటుందంట. సేవకులకి అందరూ ఈ లోకంలో ఉండరండోయ్. ఈ లోకంలో పాపం సేవకులకి ఎవరు పట్టించుకోరు. సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకుంటారు. అవసరం వస్తే ఫస్ట్ ఆయన ఫోన్ చేసి బుర్ర తినేస్తారు. ప్రార్థన చేయండి అయ్యారు, ప్రార్థన చేయండి. ఇంకా దేవుని ముందాక ఆశీర్వాదాలు పొందాక వాళ్ళు గుర్తే రారు. అసలు వాళ్ళకి కానుక ఇవ్వాలని మనసే రావు. పిసిరి లెక్కలు వేసుకుంటారు, ఎందుకు ఆయనకి ఇంత డబ్బులు అని బిసుక్కుంటారు. కానీ దేవుడు తన చిత్తములో చేసిన సేవకులకండి రెడ్ కార్పెట్ వేసి పిలుస్తాడండి. ఆ రెడ్ కార్పెట్లో మనం వెళ్ళాలని ఆశ ఉంది అంతే. ఏం చూడన్నా ఎందుకు సేవ చేస్తున్నామంటే ఇందుకే సేవ చేస్తున్నాను. నా చిత్తము మనుషుల చిత్తము కాదు, కానీ దేవుని చిత్తములో మనం సేవ చేయాలి.
దేవుని ఉద్దేశములో మనం స్థిరపడాలి. దేవుడు నడవలసిన అది ఎంత కష్టమైనా, అది ఎంత బాధైనా, అది ఎంత ఇక్కటైనా, అది ఎంత పోరాటమైనా, అది ఎంత వేదనైనా, కొన్ని వేల కిలోమీటర్లు తిరుగుంటానండి. నేను అనుకుంటాను అసలు ఒక్క స్పాట్లో కారు గుద్ది చచ్చిపోవచ్చు. ఏమంటే అయ్యా నేను అసలు అది కొన్నిసార్లు ఒకళ్ళు ఇద్దరు డ్రైవర్ని కూడా తీసుకెళ్తారు, వాళ్ళు పడుకొని నడుపుతుంటారు. ఎట్లాగా ఇంత కాపుదలు ఇచ్చేది? కేవలం ఆయన పిలుపు కాబట్టి, అది ఆయన చిత్తము కాబట్టి, ఆయన చిత్తములు నేను ఉన్నాను కాబట్టి క్రూ చూపిస్తున్నాడు దేవుడు. ఏమంటే లాభం చూసుకునేది కాదు సేవ. నువ్వు లాభం చూసుకోవాలంటే వ్యాపారం చేసుకో. వ్యాపారములో నీకు ఎంత వస్తుంది ఎంత పోతుంది అని చూసి చేసేది వ్యాపారం. సేవలో లాభం ఉండవండి. చాలాసార్లు ఏమంటే బాధ ఉంటుంది ఖచ్చితంగా. మనం ప్రార్థన చేస్తున్న వాళ్ళని, దేవుని మన ద్వారంగా దర్శించిన వాళ్ళు వేరే సంఘాలకు వెళ్ళి బాధపడతాం. ఆ సంఘాలు వారు నమ్మకంగా ఉన్నప్పుడు కొంచెం బాధ వేసినా పర్వాలేదు. ఏంటి నా కూలి, నా యజమాని ఎవడు? నా యజమానుడు ప్రభు కాదా? నా కూలి ఇచ్చేది నా ప్రభు కాదా? వాళ్ళు కాదు కదా కానుకలు ఇచ్చేవి, వీళ్ళ దగ్గర కాదు కదా నేను చూసేది. వీరు ఏమంటే చాలాసార్లు కొంత మీటింగ్ పిలుస్తారు, కానుకలు కూడా ఇవ్వరు, డబ్బులు కూడా ఏడిపించేస్తారు, మామూలుగా కాదు. కానీ ప్రభు నన్ను పిలిచింది ఎవరు? నా యజమానుడు ఎవడు? చాలాసార్లు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను, ప్రభు ఏంటయ్యా నాకు కూలి కూడా ఇవ్వలేదు ప్రభు, నాకు కూలి ఇచ్చే ప్రభు. వాళ్ళు ఎంత ఇవ్వాలనుకున్నారు దానికంటే రెట్టింపు దేవుడు ఇస్తుంట. ఏమంటే దేవుడు చిత్తములో సేవ చేయాలి. దేవుని చిత్తములో మీరు సంపూర్ణం అవ్వాలి. చూడండి, అపోస్తలుడు, ప్రవక్త, యాజకుడు, లేకపోతే సేవకుడు, లేకపోతే ఉపదేశకుడు ఎవరు గొప్పని కాదు. వీరందరూ కలిసి క్రీస్తు సంఘములో ఏకము మనసు దయచేయాలి. ఆబ్వియస్లీ లేయర్స్ ఉంటాయి. ఏమైనా ముందు పునాది రాయే బిల్డింగ్లో, దాని తర్వాత కార్ పార్కింగ్ ఉంటుంది, దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్. ఇల్లు భయంకరం బాగున్నాయండి అన్నాడు ఒక ఆయన. కానీ ఏది ముఖ్యం? పునాది ముఖ్యం కదా. కానీ పునాది కనబడదు కదా. కార్ పార్కింగ్ కొన్నిసార్లు గబ్బు ఈగలు దామలు ఉంటుంటాయి. ఏమంటే కానీ చాలాసార్లు కార్ పార్కింగ్ లేకుండా, బేస్మెంట్ లేకుండా పైన ఉండగలవా? కాబట్టి మనము ఆలోచించే విధము మారాలి. సంఘములో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు ఎలాగున్నా మనకు అవసరం లేదు. కానీ ఏక మనస్సుతో మనం కూడి ఇది క్రీస్తు సంఘాన్ని మనము కట్టాలి. క్రీస్తు సంఘములో మనము ఏమండి విశ్వాసుల్ని సంపూర్ణం చేయాలి. మెచ్యూర్డ్. ఏమంటే ఒక 2 సంవత్సరాల పిల్లల్ని రోడ్లు వదిలేస్తావా? చాలాసార్లు నేను రాత్రి లేచి చూసుకుంటాను, మెయిన్ డోర్ లాక్ వేసి ఉందా, నా పిల్లలు ఏం బయటికి వెళ్ళిపోతుంటారా? ఏమంటే అదే నా పిల్లడు 20 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, నేను చూస్తానా? చూడనా? వాడు తెలుసు, వాడు బయటికి వెళ్ళినా వాడు వస్తాడు క్షేమంగా. అలాగే ఏమంటే మనము కూడా క్రీస్తులో పరిపూర్ణం అయ్యే వరకు, ఆ క్రీస్తులో పుట్టిన ఆ కొత్త బిడ్డలు, వారు నూతనంగా దేవుని ప్రేమను తెలుసుకున్నవారు, దేవునిలో పుట్టిన వారిని సంరక్షిస్తూ పోషిస్తూ వారు పరిపూర్ణమయ్యే వరకు ఒక కాపరి ఎలాగ తల్లి దాన్ని ఒడిలో వేసుకొని ఆ పిల్లవాడిని పక్కన పెట్టుకుంటుందో, ఎలాగ వారిని ఆదరిస్తూ వారిని గోజాడుతూ వారిని బుజ్జగిస్తూ వారిని ఏమంటే వారికి అన్ని అవసరతలు చూస్తుందో, ఒక కాపరి, ఒక ఉపదేశించేవాడు అలాగా ఆ ఆత్మీయలో ఉన్న వారిని క్రీస్తులో పరిపూర్ణమయ్యేవారికి ఒక టైం వచ్చాక వాళ్ళు సేవకులు అయిపోతారు, వాళ్ళు సువార్తికులు అవుతారు, వాళ్ళు ప్రవక్తలు అవుతారు, వాళ్ళు అపోస్తలు అవుతారు. దట్ హ్యాస్ టు బీ దట్ థింగ్. రొటేషన్ అవ్వాలి. మరేమన్నా చిన్నప్పటి నుంచి నీ సంఘాలే ఉంటే, తరతరాగా నీ సంఘంలో ఉంటే, నీ వాక్యమే ఉంటే, నీకే కానుకలు ఇచ్చుకుంటే, ఇంకా నీ దగ్గరే ఉంటే అది ఎలా కుదురుతుంది? వారు వెళ్ళాలి. ఒక సంఘములో సువార్తికులు వారు పుట్టాలి, వారు తయారించబడాలి. ఒక నాయకుడిగా బతుకంత ఉండి చచ్చిపోతాను ఏం ప్రయోజనం? ఒక నాయకుడు 1000 మంది నాయకులను సిద్ధపరచాలి. ఒక సేవకుడు 10,000 మంది సేవకులను సిద్ధపరచాలి. ఒక సంఘంలో నుంచి సంవత్సరానికి కనీసం 100 మంది సేవకులు వెళ్ళాలి. ఏమండి ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ లేరండి ఆసిపోతున్నాయి చూడు. ఏమండి సేవకులు లేరండి, చర్చి ఉంది, ఒక ఆయన చర్చి ఉందండి, ఎక్కడ స్థలం ఉందండి, కానీ పాస్టర్ గారు లేరండి. ఆత్మలు ఉన్నాయండి, పాస్టర్ గారు లేరు. ఇక్కడ దేశం ఏ చోటకి వెళ్ళినా ఇదే మాట్లాడుతున్నాం. సేవకులు కావాలి మనకి. సేవకులు ఉద్యోగం చేసుకునేవారు సేవకులు కాదండి. దయచేసి మీరు బాధపడవసరం లేదు.
ఉద్యోగం చేసుకున్న వాళ్ళు సేవకులు అసలే కాదు. అపోస్తలులు, ప్రవక్తలు, ఏమండి కాపరులు, ఉపదేశకులు, సువార్తికులు. ఈ సువార్తికుల్లో ఇంకొక టర్మ్ యాడ్ చేసి లే ప్రీచర్స్ అంటారు. వీళ్ళని లే ప్రీచర్స్ అంటే వీరు ఏమని వారు ఖాళీ సమయంలో సువార్త పరిచయలో పాలు పొందేవారు. మేబీ వారు సేవలో సువార్తను ప్రకటించేమో కానీ సంఘములో రొట్టెని విరుస్తాము కానీ, సంఘములో బాప్తిజాలు ఇస్తాము కానీ, సంఘములో గొర్రెల్ని అభిషేకిస్తాము కానీ వారిని మేపుతానికి ఏం మాత్రము దేవుడు హక్కు ఇవ్వలేదండి. చాలామంది అంటారు పౌలు దీరములు కుట్టాడు కదా. పౌలు అక్విలా ప్రిస్కిల్లా వారితో సంవత్సరంన్నర ఉన్నారండి. ఆయన ఎఫీసీలో ఉంటున్నప్పుడు వారితో పాటు ఖాళీగా ఉంటామని ఆయన పుట్టాడు. ఇంకోటి మీరు అర్థం చేసుకోవాలి, పౌలు ఏమంటాడు తెలుసా, మీకు నేను భారముగా ఉండకూడదయ్యా అంటూ తండ్రి బిడ్డలకు ఇవ్వాలి కానీ బిడ్డలు తండ్రికి ఇవ్వకూడదు అంటాడు. 100% కరెక్టే. నీ సంపాదన అంతా నీ సంఘానికి నువ్వు ఇవ్వాలి కానీ నీ సంఘముల నుంచి నువ్వు సంపాదన దోచుకోకూడదు. ఒప్పుకుంటా? అదట్టు ఒప్పుకుంటా. ఏమండి పౌలు గారు సంపాదించి తన సంపాదన అంతా ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. సంఘంలో ఉన్నారు. ఈరోజు సంఘంలో దోచుకుంటున్నారు కదా కాపర్లు. మళ్ళా మాట్లాడితే వ్యాపారాలు చేసుకుంటారు, మళ్ళీ మాట్లాడితే పౌలు దీరములు కొట్టారు కదా అంటే సగం నీకు ఇష్టమైంది నువ్వు వెంబడిస్తున్నావు. దట్స్ నాట్ రైట్. సంఘంలో నీ వచ్చే జీతం అంతా సంఘంలో ఇచ్చేయాలి. అది ఎట్లా కుదురుతుంది? ఏమండి సరిగ్గా చదవండి. బైబిల్లో కొత్త నిబంధన పౌలు ఒక్కరే కనబడుతున్నారండి మనకి. అలా చేసింది మిగిలిన శిష్యులు ఎవరు కనబడతలేదు. అలాగ ఇంక ఎవరు కనబడతలేదు. మన పౌలు కూడా మీరు మన జాగ్రత్తగా పౌలు జీవితాన్ని మనం ధ్యానించాలి. ఎందుకంటే పౌలు క్రీస్తుతో పాటు అంచులంచులుగా తను పవిత్రపరచబడుతున్నాడు. నేను ఫస్ట్ అంటాడు నేను శిష్యుల్లో యేసుప్రభు శిష్యుల్లో ఒకనయ్యా అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు తెలుసా, నేను అపోస్తల్లో ఒక అపోస్తలు అన్నాడు. దాని తర్వాత నేను విశ్వాసంలో ఒక విశ్వాసం అన్నాడు. దాని తర్వాత నేను ఏమన్నాడు తెలుసా అండి, సంఘములని ఒకరిని అన్నాడు. దాని తర్వాత ఇంకా కొన్ని రోజుల్లో తల నరికే పడినప్పుడు ఏమన్నా తెలుసా, నేను పాపిల్లో ప్రధాన పాపిని అన్నాడు. అంటే ఏంటి? ఈజ్ వాకింగ్ విత్ క్రైస్ట్. కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. నువ్వు దాన్ని సాదృశ్యాన్ని పెట్టుకొని నువ్వు అదే పొరపాట్లు ఎందుకు చేయాలి? తన అంతం చూడు. తన పౌలు తన తలకాయని ఇచ్చేసాడు. తలకాయని ఇవ్వగలవా దేవుని కోసం? ఒక ఆఫ్టర్లో ఒక ఉద్యోగాన్ని ఇవ్వలేకపోతున్నావు, నువ్వు ఒక 10,000 రూపాయలు జీతం ఇవ్వలేకపోతున్నావు, లోక సుఖమును వదులుకోలేకపోతున్నావు, నువ్వు తలకాయ ఏమి ఇస్తావు దేవుడికి? కాబట్టి ఈరోజు మనం వీటి గమనించాలి ఏంటంటే సంఘములో ఏకమనం, సంఘములో ఎవరి భాగం వరస చేయాలి. ఇది నా సంఘం నీ సంఘం కాదండి. ఒక జ్ఞాపకం చేసుకోండి. దేవుని సేవకులు, దేవుని బిడలైన వారు, మీరు ఏ సంఘమైనా వెళ్ళండి, ఏ సేవకులకైనా మీరు ప్రార్థన అడగండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు మీకోసం రక్తం చిందించాడు. క్రీస్తు మిమ్మల్ని విమోచించాడు. అపోస్తులు గొప్ప, ప్రవక్తలు గొప్ప, యాజకులు గొప్ప, లేవీలు గొప్ప, ఏమంటే సువార్తికులు గొప్ప, సేవకులు పాస్టర్లు గొప్ప కాదు, కానీ క్రీస్తు గొప్ప అనే భావముని మీరు క్రీస్తులో ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. చాలా బాగుంది ఈ మాట, ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. మీరు క్రీస్తులో సంపూర్ణం అవ్వాలి. అంటే ఎట్లా అవుతారు? ఆయనలా గెడలు పెట్టుకొని, ఆయనలా జుట్టు పెట్టుకొని, ఆయన లంగి వేసుకొని కాదు. ఆయన స్వభావములో, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న సహనం, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న యథార్థత. ఈరోజు క్రైస్తుడు అయిపోయాను, అంతటితో అయిపోలేదు. నేను రక్షించబడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను, డ్రమ్ము కొడుతున్నాను, కానుకేస్తున్నాను, వచ్చేసాను, హల్లెలూయా అంటే అయిపోలే. అది కాదు. దట్ ఈస్ నాట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద చర్చ్. నువ్వు సంఘానికి వెళ్ళేది ఏంటంటే క్రీస్తు గుణగుణములో నువ్వు అలాంటి గుణగుణములో సంపూర్ణత నీలో రావాలి. ఇంకో మాటలు చెప్పాలంటే యేసుప్రభు నీ ముందు కనబడితే నీ జీవితంలో యేసుప్రభు కనబడాలి. మనుషుల్ని చూసినప్పుడు ప్రభువుని కనబడాలి. ఎలాగా అద్దము ఆ సూర్యుడి వెలుగుని తిరిగి కొడుతుందో నువ్వు ప్రభు ముఖాన్ని, ప్రభు గుణగుణాన్ని, ప్రభు స్వభావాన్ని ఈ లోకానికి అలా తిరిగి కొట్టాలి. దట్ ఈస్ పౌలు చెప్తున్నాడు. చెప్తూ ఈ మాటలు చెప్తూ ఇంకా
ఒక మాట మనం చూసుకుని మనం ముగించుకుందాం. 14వ వచనం చూడండి ఒకసారి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనముతోను తప్పు మార్గమునకు లాగు యుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో. ఇక్కడ తెలుగులో అంత క్లియర్గా లేదు కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఏమండి ఇక్కడ ఏమనుందంటే కన్నింగ్ అని కుయుక్తి. ఈరోజు బోధకులు బోధించే బోధలు ఏమండి అసలు బైబిల్ ఎక్కడో ఒక లైన్ పట్టుకుంటాడు, ఆ లైన్ పట్టుకుని ఇదే కరెక్ట్ అంటాడు. చూడండి దయచేసి ప్రియులారా, దేవుని బిడ్డలారా వినండి జాతి. దేవుని వాక్యం ఆది కాండం ఫస్ట్ లెటర్ నుంచి ప్రకటన గ్రంథం చివరి లెటర్ వరకు విన్నాను. చదవండి ఫస్ట్, చదివి అర్థం చేసుకోండి. ఒక్క లైన్ పెట్టుకుని వాదించేది కాదు అది, ఒక లైన్ పెట్టుకుని కరెక్ట్ అంటాం కాదు అది. ఏమంటే కన్నింగ్నెస్ అంటే వాళ్ళకి అనుకూలంగా దేవుని వాక్యాన్ని మార్చుకుంటాం. వాళ్ళు బోధించిన ఈజీగా కనిపెట్టేచ్చండి అలాంటి వాళ్ళని. అసలు చాలా ఈజీ. మీరు బైబిల్ రోజు చదివితే మీరే చెప్పేసి అన్నా వీళ్ళు ఇది కరెక్ట్ బైబిల్ సారమైన బోధ కాదని చెప్పేసి. కన్నింగ్నెస్ అంటే వారు చూడండి మన ప్రసంగం అయిపోయిన వెంటనే ఇదిగోండి మీరందరూ రావాలి, సంఘం కట్టాలి, ఇక్కడ పెద్ద సంఘం కట్టాలని దేవుడు నాకు చూపించాడు. అమ్మా అయ్యా నా మాట వినండి, మీరు బంగారం అమ్మేసి స్థలాలు అమ్మేసి మీకు తీసుకొచ్చి ఇవ్వండి, ఏమండి సంఘం కట్టాలి. ఈరోజు చూడండి ఎంతమంది పాస్టర్లు ఎన్ని సంఘాలు అలా మనుషులు మాయ చేసి కట్టారు చెప్పండి. మీరు వెళ్ళి ఆ సంఘాల్లో ఏ జరుగుతుందో చూడండి. అసలు పాస్టర్ గారే ఉండడు, ఫస్ట్ ఎల్ఈడి టీవీ ఉంటుంది. ఏమండి మరలా మాట్లాడితే దేవుడు చెప్పాడు, ఇదా చెప్పింది నీకు దేవుడు, ఇదా నా చెప్పింది. పాపం మనుషులు ఎర్రోళ్ళండి పాపం, వాళ్ళు కష్టపడిన కూలి డబ్బులు సామాన్యమైన డబ్బులు ఇచ్చే. ఏమని ఎందుకు అంత వెరితనం, కన్నింగ్ కుయుక్తి. దేవుడు అడగలేడా? యేసుప్రభు అడగలేదా? ఎందుకు యేసుప్రభు అడగలేదు? యేసుప్రభు అంటే అందరూ సంఘం కట్టండి, అమ్మ నీ కాలు సస్పొచ్చాను కదా, అయ్యా నీ కళ్ళు ఇస్తాను కదా, నువ్వు ఒక 100 రూపాయలు తీసురా, నువ్వు 5,000 తీసురా అని మనుషులు ఎందుకు అడగలేదు? ఎందుకు పేతురుని అడగలేదు దేవుడు? ఎందుకు అందరే వేరే అందుకు శిష్యులు ఎందుకు అడగలేదు? పౌలు ఎందుకు అడగలేదు అసలు? అంతకే పౌలుకి తెలియదా ఇంట్లో ఆరాధించుకుంటే కంఫర్టబుల్గా లేదు, మనకు పెద్ద హాల్ కావాలి, మనం ఏసీ పెట్టుకోవాలి, ఫ్యాన్లు పెట్టుకోవాలి, దీనిని పాల్ చర్చ్ని పెట్టుకోవాలి అనలేదే. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? చూడండి ఇంకొక డైలాగ్ చెప్తాను వినండి. మీరు వాళ్ళ ప్రార్థన అడిగారు, అమ్మ నువ్వు ఇక్కడికి వచ్చే ప్రార్థన చేసుకో, మా చర్చికి వచ్చి మా చర్చి ఆ కానుక డబ్బా ముందు నువ్వు ప్రార్థిస్తే నువ్వు అనుకుంది జరిగిపోతుంది. నువ్వు ఏమన్నా అనుకో, నీ అత్తగారు చచ్చిపోవాలనుకో చచ్చిపోతుంది. ఎంత కన్నింగ్నెస్. చాలాసార్లు మీరు ఎంతోమంది ప్రార్థిస్తాను దయ్యాలలో కొట్ట, సరే ఇప్పుడు దయ్యాలలో కొడతాం ప్రభా, ఎక్కడున్నారమ్మా అన్నా మేము వస్తామన్నా, మీరు ఎక్కడున్నారు చెప్పండి మేము వస్తాం. సరేలే మీరు ఎక్కడ, నేను ఎక్కడ వస్తాను, నేనే వస్తానులే అమ్మా చెప్పండి అమ్మ వస్తానని. ఏమంటే ఈ వస్తానని చెప్పి ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసిన వెంటనే 99% దయ్యాలు పోతాయి. నేను అనుకుంటా ఏంటి ప్రభా ఇంతసేపు మీరు ఇక్కడికి వస్తారా, నేను ఇక్కడికి వస్తానా, ఇక్కడికి వస్తారా అక్కడికి వస్తారా అనుకున్నావు, నువ్వు అన్ని చోట్ల ఉన్నవాడు అయ్యా, అన్ని చోట్ల ఉన్నవాడు. ఒకసారి ఎవరో ఫోన్ చేశారు కాకినాడ, అన్న మాకు దయ్యం పట్టింది, మీరు కాకినాడ తీసారు, మేము కాకినాడ నుంచి రమ్మంటారా హైదరాబాదు, లేకపోతే మీరు వస్తారా? ఎందుకమ్మా అంత ప్రయాస, మళ్ళీ మీరు ట్రైన్ ఎక్కి బస్సు ఎక్కి రావాలి, మళ్ళీ ఇక్కడ ఏదైనా రూమ్ బుక్ చేసుకోవాలి, ఎందుకు? పరిశుద్ధాత్ముడు కాకినాడలో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తాం, ఫ్రీ అయిపోయారు, క్లియర్ అయిపోయింది. ఏమండి ఇంకా సులభమైపోయింది చెప్పాలంటే నాకు. ఎందుకంటే మళ్ళీ ఎవడెక్కుతాడు బస్సు, మళ్ళీ ఎవడెక్కుతాడు ట్రైను, మళ్ళీ ఎవడెక్కుతాడు ఫ్లైట్. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు చేసేది కుయుక్తి, తంత్రం. ఏమండి ఇంగ్లీష్ ద క్రాఫ్టీనెస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద డిసిట్ఫుల్ స్కీమ్స్ అంట. స్కీమ్స్ పెడుతున్నారు ఈరోజు. మీకోసం ప్రార్థన చేయాలంటే 100 రూపాయలు, నీ అబ్బాయి 10th పాస్ ప్రార్థన చేయాలంటే 200 రూపాయలు, నీ మనవడు కోసం ప్రార్థన చేయాలంటే 500 రూపాయలు, నీ మనవడు డాక్టర్ అవ్వాలంటే 2000 రూపాయలు కట్టమ్మా నా సంవత్సరం నీకెందుకు మేము ప్రార్థనలు చేసి ఫోటోల మీద చేతులు పెట్టి అబ్బా అనాయింటింగ్ చెప్పేసి వచ్చేస్తుంది. మనుషులు అయ్యా బాబు సరే అది ఆ ప్రార్థన నువ్వు చేసుకుంటే దేవుడు వినడా చెప్పు?
ఆయన ఫోటో పెట్టి 2,000 రూపాయలు కడతానే ప్రార్థన చేస్తాను దేవుడు ఉంటాడా? నువ్వు చేసావు అయ్యా నా బిడ్డను డాక్టర్ చేయడా? ఆయన నీకు నాన్న కదా? ఏంటంటే మనుషులు ఏమండి ఇవన్నీ వ్యాపారం అండి, ప్యూర్ స్కీమ్స్. ఇంగ్లీష్ బైబిల్ ఉంది క్రాఫ్టీనెస్ ఏమంటాం తెలుగులో? అంతరము, కుయుక్తితో కూడిన స్కీమ్స్. ఈరోజు పాస్టర్ గారు చిట్ ఫండ్లు తీసుకుంటాం ఏంటండి? నాకు అర్థమే కాలేదు. మన ఒకసారి ఒక విశ్వాసం అన్నాడు, అయ్యా నేను వడ్డీ వ్యాపారం చేస్తాను. సరేనే వడ్డీ వ్యాపారం. పాస్టర్ గారు వచ్చారన్న, పాస్టర్ గారికి అర్జెంటుగా ఒక 20 లక్షలు కావాలన్నారు. 20 లక్షలు అర్జెంటుగా కావాలంటే నేను చిట్ ఫండ్ చేస్తున్నానని చెప్పి అయ్యగారికి 4 తీసుకిచ్చాను. ఇంతవరకు 5 సంవత్సరాలు అయిందన్న, ఒక్కరోజు ఇంట్రెస్ట్ లేదు, అడ్రస్ లేదన్న పాస్టర్ గారు. పాస్టర్ గారు చిట్ ఫండ్లు ఏంటి? పాస్టర్ గారు అప్పులు చేస్తామేంటి? పాస్టర్ గారు ఏమంటే మీరు బ్యాంక్ మేనేజర్ గారండి, మీ బ్యాంకులో మాకు లోన్ వస్తుందా అంటే ఏంటి? నాకు అసలు అర్థమే కావట్లేదండి. అసలు చర్చి ఎవరిదండి? దేవుడిది. చర్చి కడితే దేవుడు కట్టుకోవాలి. దేవుడు కట్టుకున్న డబ్బులు ఇవ్వడా మనకి? సహాయం చేయడా? అర్చన్ టైలర్ గారు అన్నారు ఏమని, దేవుని చిత్తములో చేసే సేవకి దేవుని సహాయం కొదువుగా డబ్బులు రాకపోతే అర్థం ఏంటి? దేవుని చిత్తం కాదని. అప్పుడు కంగారు పడతాం ఏంటి? అబ్రహాం కంగారు పెట్టి ఇష్మాయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పటికే తలకాయపోటే నువ్వు చర్చి కడతావు, ఆ చర్చి ఇప్పటికే తలకాయపోటే అయిపోద్ది నీకు. ఆగు, దేవుడిస్తాడు. దేవుడు ఇచ్చే వరకు ఆగాలి. అంత ఓపిక లేదండి మనుషులకి రాజు. ఏమండి ఇంకా కొంతమంది అంటే నన్నే అబద్ధ బతుకులు అంటారు. ఇంకేం చేస్తాం? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మీరేమనుకున్నా సరేనండి, ఏమన్నా సరే, మీరు తిట్టినా కొట్టినా పర్వాలేదు. నా ప్రభు ఏం చెప్పమంటాడో చెప్తున్నా వినండి జాగ్రత్తగా. దేవుడికి కావాల్సింది క్రీస్తు లాంటి స్వభావం మనలో ఉండాలి. డబ్బులు కావు. అవర్ ఆఫ్ ప్రేయర్ తర్వాత మీకు చాలా అకౌంట్ నెంబర్లు వేస్తున్నాం. మీ అందరు తెలిసి ఎంతమంది ఎంత కానికేస్తున్నారు. ఏమండి ఎప్పుడైనా 100 అకౌంట్ నెంబర్ వెనకాల అకౌంట్ ఏదో కొంతమంది అడుగుతున్నారు. సరే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని. అది కూడా మా అమ్మగారు అంటారు, నువ్వు ఎందురా రోజు అకౌంట్ నెంబర్ వేస్తున్నావు అని నన్ను క్లాస్ పీకుతుంటారు. ఏమండి ఈరోజు చాలామంది చూడండి మనసాక్షే లేదు. దేవుని సేవ ఈరోజు వ్యాపార సరళకి వెళ్ళి వారి సొంత సుఖము కోసం, వారి సొంత లాభం కోసం ఈరోజు చాలామంది సేవలు పౌలు అందుకే అంటున్నాడు ఈ మాటలు. సంఘములు ఎలా ఉంటుంది? ఒకడు కుయుక్తితో, ఒకటి తంత్రముతో, ఒకటి పేరు ప్రఖ్యాతులతో, వాడు గొప్పతనముతో, వాడు మహిమను చూపించుకోవాలని నాకు ఎంతమంది వస్తారు, నాకు అంతమంది చేస్తాను, ఇది చేస్తాను, ఇచ్చా డబ్బాలు కొట్టుకున్నప్పుడు దేవుడు ఎక్కడ మహిమపడతాడండి? దేవుడు ఎక్కడ కనపరచబడతాడు? అందుకే ఈరోజు సంఘములో ఏక మనసు కావాలంటే మనకు కావాల్సిన పరిశుద్ధాత్ముడు, ఉపవాస ప్రార్థన. పరిశుద్ధాత్ముడు వచ్చి కొట్టాడంటండి ఎంత పెద్ద సేవకులను కన్నీరు కారిచి ఏడుస్తాయి. ఈరోజు సేవకులు కంటిలో నీళ్ళు లేవండి. సో బాధతో ఈ మాట చెప్తున్నానండి. ఒకప్పుడు ఏడ్చారు వారు, ఒకప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు ఏడ్చారు, గుడిసెల్లో ఉన్నప్పుడు ఏడ్చారు, రోడ్డుల్లో పత్రాలు ఇచ్చినప్పుడు ఏడ్చారు. ఇప్పుడు సేవకులు కన్నీరు కారుస్తారు. ఎంత డేంజర్ తెలుసు అంటే అది. సేవకుల హృదయములు బండ హృదయములు అయిపోయింది, గర్వం అయిపోయింది, గర్వ హృదయం. సేవకుల అహంభావం, సేవకులు కుయుక్తి, తంత్రము. రాజకీయవేత్తలు చాలా మేలు చెప్పాలండి. అంత దరిద్రతలోకి వెళ్ళిపోయింది ఈరోజు క్రైస్తవులకు. ఇంకో దేవుడు వస్తున్నాడు కొరడా పట్టుకొని. దేవుని సంఘాన్ని పాడు చేస్తే ఆయన మనల్ని పాడు చేస్తా. గొర్రెలు నీ సొత్తు కావు, గొర్రెలు యేసయ్య సొత్తు. దేవుడు ఆయన రక్తాన్ని పెట్టి కొనుక్కున్నాడు. జాగ్రత్త. గొర్రెలతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, గొర్రెలతో నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు, గొర్రెలతో నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు జాగ్రత్త. వారు దేవుని సొత్తు అని నీ మైండ్లో ఎప్పుడు ఉండనాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన సంఘముల్లో, మన సమాజముల్లో, క్రైస్తవ లోకములో ఒక యూనిటీ కావాలి. ఆ యూనిటీ అనేది ఎప్పుడు ఉంటుందంటే పరిశుద్ధాత్ముడు ఉన్న చోటనే ఉంటుంది. దేవుని ఆత్మ ముట్టినప్పుడు, దేవుని ఆత్మ మనకి ఏమని రివైవల్ ఏమంటాం తెలుగులో, ఉజ్జీవం మనకి ఇచ్చినప్పుడు, ఖచ్చితంగా సంఘములో కన్నీటి ప్రార్థన ఉన్నప్పుడు, సంఘములో ఏమని ఏడ్చి ఒకరు పాదములో పట్టుకుని కన్నీరు కార్చినప్పుడు సంఘం ఉజ్జీవించబడతారు, సేవకులు ఉజ్జీవించబడతారు. మనం ఏకకండగా, ఏక శబ్దముగా, ఏక ముద్దగా మనం దేవుని కోసం బ్రతుకుతాం. ఈరోజు మీ జీవితాలు దేవునికి మనం ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగలరు, ఆ దినమున పౌలుతో నేను ఎప్పుడో చెప్పినావయ్యా, ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక దేవుడివై ఉన్నావు.
సంఘములో విభేదాలు ఉండకుండా సహనము, ఓర్పుతో, ప్రేమతో, పరిశుద్ధతతో క్రీస్తులాగా ఒకరిని ఒకరిని సహిస్తూ ఒకరిని ఒకరిని సరిదిద్దుకుంటూ నీ ప్రేమతో ముడివేయబడి ఉండటానికి అని నువ్వు ఆజ్ఞాపించున్నావు. కానీ ఈరోజునైనా సంఘము వ్యాపార సరళకి వెళ్ళిపోయి ఎక్కడ చూసిన డంబములు, ఎక్కడ చూసిన వారి గొప్పతనములు, ఎక్కడ చూసిన వారు సాధించిన విషయాలే చూస్తున్నామే కానీ తండ్రి నిన్ను కనబడతలేదయ్యా. మనల్ని క్షమించు ప్రభా. ఈరోజు సంఘముని ఉజ్జీవించు నాయన. సంఘములో అయ్యా ఉజ్జీవమును దయచి సంఘములో ఉన్నవారు, సంఘములో ఉన్న గొర్రెలు, సంఘములో ఉన్న విశ్వాసులు, సంఘములో ఉన్న సంఘ పెద్దలు, దేవుని సేవకులు, అయ్యా సంఘంలో ఉన్న ఇన్ఛార్జ్ పీపుల్ ప్రతి ఒక్కరిని ఆత్మతో మొట్టబడటానికి సహాయం చేయి. నీ పరిశుద్ధాత్మతో ఆడుకున్న ప్రతి ఒక్కడిని కుయుక్తితో, తంత్ర బుద్ధితో, మోసమైన మనస్థితితో నీ సేవలోనైనా మోసం చేయాలి, ధన సంపాదనలో చేయాలి అయ్యా, వారిని ఘనతను దోచుకోవాలని ఆశించే ప్రతి సేవకులు ఆ రోజు అననీయ సపేర ఎలాగ బూడిదైపోయారు, అలా బూడిదైపోతానికి సహాయం చేయను. మరొకసారి నీ ఉజ్జీవం రగిలించాయా, మరొకసారి నీ ఉజ్జీవం రగిలించు. నా మహిమను నేను ఎవరికి చెల్లనున్నావయ్యా, నా ఘనతను నేను ఎవరికి చెల్లను. రోషము కలిగిన దేవుడు అయ్యా నువ్వు. రోషముగా ఏ మానవుడికి నీ మహిమనువ్వవు, ఏ మానవుడికి నీ ఘనతనువ్వయ్యా. అయ్యా మేము గుర్తించుకుంటాను, సహాయం చేయి. ఈరోజు మాలో దీనత్వం, పరిశుద్ధత, యథార్థత, విరిగిన హృదయం, కన్నీటి ప్రార్థన, అయ్యో నీ వాక్యమును పట్టుకుని గోజాడి కన్నీరు కార్చే దినములు మరొకసారి మాకు దయచేయను. ఎక్కడ చూసిన మొద్దుబారిపోయిన స్థితిలో ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించున్నాయన, మమ్మల్ని సరిదిద్దునైనా. ఈ లోకం నీ ఉగ్రత రాకముందే మరొకసారి మాకు ఉజ్జీవము రగులుకుంటానికి మాలో, మా సంఘములో, మా విశ్వాసుల మధ్య, మా కాపర్ల మధ్య, మా ప్రాంతములో నీ ఉజ్జీవము రగులించు ప్రభువా. నీ ఉజ్జీవం రగులించు. నీ ఆత్మ కార్యములు మరొకసారి చెయ్యి. చివరిసారిగా నీ లోక అంతం అవ్వకముందు ఇంకా చివరిసారిగా నువ్వు కృప చూపించబోతున్నావు. ఈ చివరి ఈ అనే రివైవల్లోనైనా అనేక మంది యవనస్తులు, అనేక మంది నైనా పిల్లలు, అనేక మంది రోషముగా నీ కావాలంటే తలకాయలైనా సమర్పించుకున్న రోషము కలిగిన సేవకుని, విశ్వాసం లేపునైనా మీరు అక్కడ ఆలస్యమైతే మరలో మేము కలుసుకుంటాం. కృప చూపించమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. దేవుడు మాట నా మాటలు కాబట్టి ప్రభువు మాట్లాడుతున్నాడు మనతో. దేవుని రాకడతి సమీపంలో ఉంది. సంఘము చల్లారిపోయిన స్థితిలో ఉంది. సంఘములో ఏక మనసు లేదు. సంఘములో విభేదాలు, సంఘములో కుట్లాట్లు, సంఘములో కుయుక్తి తంత్రం. దేవుడు రాబోతున్నాడు. మనం సహనముతో, ఓర్పుతో, క్షమించే మనసుతో మనం సంఘములు తోటైన విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటూ, మన తోటైన కాపర్ని మనం బలపరుచుకుంటూ మనము దేవుని రాకడికి వెళ్ళే మార్గములో ఉందాము. మరి దేవుడు ఈరోజు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ నా మాటలు కావండి, ప్రభు మాటలు. మీరు ప్రభు మాటలుగా స్వీకరించి దాని ప్రకారం మీరు లోబడండి. మరి ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాలు పొందాలంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి గూగుల్ పే, ఫోన్పే లేకపోతే అకౌంట్ నెంబర్ మీరు పంపించవచ్చు. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.